ఏపీ కేబినెట్ భేటీ 3.5 గంటల పాటు సాగింది. 55 అంశాల ఎజెండాగా ఈ సమావేశం జరిగింది. పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. కేబినెట్ సమావేశం అనంతరం సీఎం చంద్రబాబు మంత్రులతో తాజా రాజకీయ పరిణామాలపై చర్చించారు. తిరుమల లడ్డూ నాణ్యత, కల్తీపాల అంశంపై ప్రత్యేకంగా చర్చించారు. ఏపీ కేబినెట్ భేటీ ముగిసింది. తాజా అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి విజయ్ చంద్రన్ సిద్ధంగా ఉన్నారు. విజయ్, ఏపీ కేబినెట్ సమావేశం దాదాపు 3.5 గంటల పాటుగా జరిగింది. ఈ సుదీర్ఘమైనటువంటి కేబినెట్ సమావేశంలో 55 అంశాల అజెండాతో కేబినెట్లో పలు ఆమోదాలు లభించాయి. దీనికి సంబంధించి చూస్తే కనుక అసెంబ్లీలో ఏవైతే కనుక బిల్లులు ప్రవేశపెట్టాలో వాటికి సంబంధించి కేబినెట్లో ఆమోదం లభించింది. వాహన పన్ను సవరణకు బిల్లు ఆమోదం తెలిపింది. రవాణా శాఖ ఆదాయాన్ని సంపాదించుకునేందుకోసం అని చెప్పేసి ఈ బిల్లును కేబినెట్లో అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్నారు. ఏపీఎండి భూములకు సంబంధించినటువంటి భూములను ఆర్టీసీకి బదిలీ చేసి పోర్టుల అభివృద్ధికి ఉపయోగించాలన్నటువంటి ప్రతిపాదన చేయనున్నారు. ఆర్సీఆర్టీకి సంబంధించినటువంటి ఈ ప్రతిపాదన చేయడం ద్వారా కేబినెట్లో దీనికి ఆమోదం లభించింది. అలాగే కాకినాడ మెడికల్ కాలేజీకి సంబంధించినటువంటి నియోనేటాలజీ విభాగానికి కొత్త పోస్టుల సృష్టికి కేబినెట్లో ఆమోదం తెలిపారు. అలాగే టీటీడీ పోర్టు వర్కర్లకు సంబంధించి సూపర్వైజర్ పోస్టులు కొత్తగా తీసుకున్నారు. దానికి సంబంధించి కేబినెట్లో అనుమతించారు. కాణిపాకం దేవస్థానానికి భూములు కేటాయించి భక్తుల సౌకర్యం మరింత విస్తరణ చేయాలా అని చెప్పేసి దానికి సంబంధించినటువంటి కేబినెట్లో ఆమోదం లభించింది. మచిలీపట్నం పోర్టుకు రహదారి, రైలు కనెక్టివిటీకి సంబంధించినటువంటి భూముల బదిలీకి కేబినెట్లో ఆమోదం లభించింది. కృష్ణా జిల్లా మార్కెట్ యార్డ్కి సంబంధించినటువంటి ఏర్పాటు చేసేందుకోసం కేబినెట్లో ఆమోదం లభించింది. అలాగే కర్నూలులో గురుకుల స్కూల్కు సంబంధించిన భూములు కేటాయించారు. అలాగే చీరాల వద్ద ప్రభుత్వ భూముల విక్రయం ద్వారా పరిశ్రమల అభివృద్ధి కోసం అని చెప్పేసి కేబినెట్ ఆమోదం దీనికి లభించింది. అలాగే నీటి జనవనరుల శాఖకు సంబంధించినటువంటి పాత కేసుల ఉపసంహరణకు సంబంధించి ఏదైతే ఉందో దానికి కూడా కేబినెట్ ఆమోదం లభించింది. అలాగే ఏపీలో సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖను కొత్తగా ఏర్పాటు చేయాలన్న అంశం మీద కేబినెట్లో నిర్ణయం తీసుకున్నారు. పర్యావరణ శాఖ పునర్వ్యవస్థీకరణ చేసి పరిపాలన సరళీకృతం చేయాలనే దాని మీద కేబినెట్లో ఆమోదం లభించింది. గవర్నర్ ప్రసంగానికి కేబినెట్ ఆమోదం పొందింది. కొల్లేరు అభయారణ్య పరిమితులకు సంబంధించి పరిమితుల సవరణకు ప్రతిపాదన ఏదైతే ఉందో దానికి కూడా కేబినెట్లో ఆమోదం పొందింది. చిత్తూరు జిల్లాలో మహిళా డిగ్రీ కళాశాల, ఉన్నత విద్యా శాఖను స్కిల్ డెవలప్మెంట్తో అనుసంధానము, రాజమండ్రిలో 4 4 స్టార్ హోటళ్ల అనుమతి, అలాగే అమరావతిలో హిల్టన్ హాస్పిటాలిటీ ప్రాజెక్టుకు ప్రోత్సాహము, అనంతగిరిలో రిసార్ట్స్ కన్వెన్షన్ సెంటర్ ఏర్పాటు, తిరుపతిలో ఎంఐసిఈ హబ్ అభివృద్ధి చేసేందుకోసము తిరుపతి 1 ప్రాజెక్టుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. అలాగే కాకినాడలో కన్వెన్షన్ సెంటర్, 5 స్టార్ హోటళ్ల నిర్మాణానికి, అలాగే పెనుగొండలో ఇస్కాన్ ఆధ్యాత్మిక కేంద్రం కోసం భారీ ఎత్తున భూములకు ఇవ్వాలని చెప్పేసి గతంలో ప్రభుత్వం అనుకుంది. దానికి కూడాను కేబినెట్ ఆమోదం లభించింది. ఈ విశాఖలో సెమీ కండక్టర్ యూనిట్కి సంబంధించి 2,387 కోట్ల పరిమితికి పెట్టుబడులు పెట్టేందుకోసమని చెప్పేసి కేబినెట్ ఆమోదం లభించింది. అదాని డేటా సెంటర్ ప్రాజెక్టు భూముల కేటాయింపు, దానికి సంబంధించిన షరతులకు సంబంధించినటువంటి విధి విధానాల మీద కేబినెట్లో ఆమోదం పొందింది. కొత్త పరిశ్రమలకు భూ కేటాయింపులు, రిలయన్స్ తదితర సంస్థలకు గడువు పొడిగింపు, వాటికి కూడా కేబినెట్లో ఆమోదం పొందింది. అలాగే పల్నాడు జిల్లాలో ఎంఎస్ఎంఈ పార్కు ఏర్పాటుకు కేబినెట్లో ఆమోదం లభించింది. నాయుడుపేటలో లిథియం బ్యాటరీకి సంబంధించినటువంటి యూనిట్కు 1,366 కోట్లకు సంబంధించినటువంటి విషయాల మీద కేబినెట్లో ఆమోదం తెలిపింది. అలాగే ఎండిఎఫ్ యూనిట్కు సంబంధించి 1,233 కోట్ల పెట్టుబడులకు కేబినెట్ ఆమోదం తెలిపారు. అలాగే ఓర్వకల్లో సింథటిక్ కెమికల్ యూనిట్కు సంబంధించి లెదరు, ఫుట్వేర్ పాలసీ సవరణ, వీటికి కేబినెట్లో ఆమోదం పొందింది. ఈ లేఅవుట్ల నిబంధనల్లో కొంత సడలింపులు చేయాలని చెప్పేసి కేబినెట్లో చర్చి నిర్ణయం తీసుకున్నారు. అమరావతి భూముల కేటాయింపుల మీద సమీక్ష కూడా జరిగింది. అసెంబ్లీ భవన పనుల నిర్మాణం కోసం అని చెప్పేసి 424 కోట్ల రూపాయలు ఇచ్చేందుకు కేబినెట్లో ఆమోదం తెలిపింది. అలాగే హైకోర్టు మౌలిక సదుపాయాల కోసం 556 కోట్ల రూపాయలకు కేబినెట్ అంటే కేటాయింపు కోసం కేబినెట్లో ఆమోదం పొందింది. అలాగే జన విశ్వాస్ బిల్లుకు సంబంధించినటువంటి కేబినెట్లో ఆమోదం తెలిపారు. విద్యుత్ నియంత్రణ కమిషన్కు కొత్త ఆదేశాలకు కేబినెట్ ఆమోదం తెలిపింది. అలాగే అనంతపురంలో 160 మెగావాట్లతో విండు ప్రాజెక్టుకు కేబినెట్ ఆమోదం తెలిపారు. పల్నాడులో బయోగ్యాస్ ప్లాంట్కు కేబినెట్లో ఆమోదం పొందింది. విద్యుత్ షెడ్యూలు విధానం అమలుకు, అలాగే కర్నూలులో 900 మెగావాట్ల సోలార్ ప్లాంటు
ట్రాన్స్కో పోస్టుల అప్గ్రేషన్కు కేబినెట్లో ఆమోదం పొందింది. అలాగే జల్ జీవన్ మిషన్కు సంబంధించి 8,650 కోట్ల నాబార్డు రుణం తీసుకునేందుకు కేబినెట్లో ఆమోదం పొందింది. అలాగే డైరీ రంగానికి మిల్క్ ప్రాసెసింగ్ యూనిట్ల విస్తరణకు కేబినెట్లో ఆమోదం పొందింది. వీటితో పాటు కేబినెట్ అనంతరము ఏదైతే కనుక రాష్ట్రంలో ఇప్పుడు హాట్ టాపిక్గా చాలా కాలంగా నుంచి కొనసాగుతున్నటువంటి తిరుపతి లడ్డూ వ్యవహారం అయితేనేమి, దానికి సంబంధించినటువంటి అంశాల మీద ఏ విధంగా ప్రభుత్వం చేస్తున్నటువంటి ఆరోపణలు, దాని మీద ప్రతిపక్షం వైసీపీ చేస్తున్నటువంటి ప్రత్యారోపణలు, వీటన్నిటి మీద కూడా ఏ విధంగా ముందుకెళ్లాలనే దాని మీద, ఎందుకంటే వీటితో పాటు తిరుపతి లడ్డు అనే విషయం అనేది భక్తుల మనోభావాలకు సంబంధించింది. దీనికి సంబంధించిన పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరుగుతూ ఉంది. కాబట్టి ఏ విధంగా ముందుకెళ్లాలి, ఈ అంశం మీద మనం ఏమైనా వెనకబడి ఉన్నామా, వైసీపీ చెప్తున్నటువంటి విషయాలనే జనం నమ్ముతున్నారా, లేక మనం చెప్తున్న వాటి మీద ఎంత జనంలో విశ్వసనీయత కలిగి ఉంది అనే దాని మీద కూడా చంద్రబాబు నాయుడు మంత్రుల నుంచి కూడాను కొంత ఫీడ్ అయితే తీసుకోవడం జరిగింది. దాన్ని క్షేత్రస్థాయిలో దాన్ని తీసుకెళ్లాలన్నటువంటి విషయం మీద ముందుకెళ్లాలని చెప్పేసి కేబినెట్లో చంద్రబాబు నాయుడు మంత్రివర్గ సహచరులకు సూచనలు చేయడం జరిగింది. రైట్.